బాపట్ల ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాపట్ల నియోజకవర్గ టీడీపీ నేత నరేంద్ర వర్మ వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. బాపట్ల మండలంలోని పిట్టల వాణిపాలెం చొందలు గ్రామాల్లో గల ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మిఠాయిలు అందజేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిన ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యు నారాయణ అని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. ఇటువంటి వారందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. వారి సేవలకు వెలకట్టలేమన్నారు. కార్యక్రమంలో పిట్టల వాణిపాలెం టీడీపీ నాయకులు సాంబమూర్తి, అఫ్జల్ మీరారాజా, వెంకటరామయ్య, శ్రీనివాసరావు, రంగయ్య, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. ఆ దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా దీవించి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవంతో కృతజ్ఞతలతో మరొక్కసారి మీకు సెల్యూట్. థ్యాంక్ యూ మేడం. నిజంగా ధన్యవాదం. సెల్యూట్ అమ్మా. రాధా గారు ఓకే. మేమేం ఫుడ్ దేవుడి గారు సెల్యూట్ అండి. మణిమాల మణిమాల పద్మ గారు ఛాన్స్ అవకాశం రావడం నిజంగా మా అదృష్టం ఉన్నాం. తగ్గుదానిలా నాగేశ్వరరావు ఒక్క కృతజ్ఞత అన్న పదం చాలా చిన్న మాట. కరోనా సోకితే అయిన వాళ్ళే దగ్గరికి రాకుండా వదిలివేస్తున్న పరిస్థితుల్లో మీరు మాత్రం సొంత మనుషుల్లాగా సేవలు అందిస్తున్నారు. అంటే మా సెల్యూట్ స్వీకరించింది గౌరవంతో సెల్యూట్ అది. సెల్యూట్ అండి అమ్మా. సిహెచ్ లలిత గారు, హాసన్ జానీ గారు జీ అనిత గారు, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో సేవలు అందించి వీళ్ళు చేసిన సేవ అనేది నిజంగా ఆదర్శనీయమే కాదు, అభినందనీయం కూడా. ఇంకా చెప్పాలంటే ఇది ఒక కృతజ్ఞత, ఒక థ్యాంక్స్ అనే పదం అనేది చాలా చిన్నది. ఆయనే స్వయంగా లెటర్స్ తయారు చేసి మాకు పంపించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రతి ఆశా వర్కర్కి, డాక్టర్లకి, విలేకరులందరికీ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా కరోనా సమయంలో అప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రాణాలను కాపాడిన ఇటువంటి దేవతామూర్తులకి సెల్యూట్ చేసే అదృష్టం, అవకాశం మా అందరికి వచ్చినందుకు ఆనందపడుతూ ఇలా మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు ప్రజలందరూ. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టి మీకు ప్రశంస పత్రాన్ని పంచడం కోసం మేము ఇక్కడికి రావటం, మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం, ఇది కార్యక్రమం అనటం కూడా కాకుండా మేము కార్యక్రమంగా చేశాం కాబట్టి మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున మరొకసారి మా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీ అందరికీ మరొకసారి